నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. అద్దంకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తాలూకా యూనిట్ ఎన్నికలు సోమవారం అద్దంకి ఎన్జిఓ భవనం నందు జరుగుతాయని, ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అద్దంకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో మొత్తం 16 పదవులు ఉండగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్జిఓ భవనం వద్ద నామినేషన్ల స్వీకరణ, సోమవారం మధ్యాహ్నం నామినేషన్లు పరిశీలన, తదుపరి నామినేషన్ అభ్యర్థుల ప్రదర్శన, ఎన్నిక ఉంటుందని, కావున జరిగే ఎన్నికల కార్యక్రమంలో తాలూకాలో ఉన్న ఉద్యోగులందరూ పాల్గొని మద్దతు తెలపాలని కిరణ్ కోరారు. సోమవారం జరిగే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అద్దంకి తాలూకా ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సిహెచ్ఈ శేషుబాబు వ్యవహరిస్తున్నారని కిరణ్ కుమార్ తెలియజేశారు. అద్దంకి తాలూకా యూనిట్లో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ జరుగుతూనే ఉంది తాలూకాలవి. అందులో భాగంగా అద్దంకి తాలూకా యూనిట్ ఎలక్షన్స్ను కూడా నిర్వహించాలని చెప్పి అద్దంకి తాలూకా తరపున అందరిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ ఎలక్షన్స్ని బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. 8వ తారీఖున నామినేషన్ ప్రక్రియ అద్దంకి ఎన్ఎస్పి దగ్గర ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ దగ్గర ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి తాలూకాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా స్థాయి నుంచి కూడా అనేక మంది నాయకులు, భక్తులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే మన ఉద్యోగాల సమస్యలపై మనం పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బలమైన నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి మనందరి సపోర్ట్ కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి సపోర్ట్ కూడా తాలూకాలో కంటెస్ట్ చేయబోతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అవసరం. కాబట్టి ఖచ్చితంగా మేము ఏపీ ఎన్జిఓస్ అద్దంకి తాలూకా యూనిట్ పక్షాన అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అద్దంకి తాలూకా ఏపీ ఎన్జిఓ యూనిట్ సభ్యులందరికీ అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ నమస్కారాలు. రేపు 8వ తారీఖున నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా మరి 2 తాలూకాలు క్షమించాలి 2 జిల్లాల నుంచి గౌరవ సభ్యులు అందరూ వస్తారు. కాబట్టి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయని, సిఐటియు నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మజుల్దార్ పిలుపునిచ్చారు. సిఐటియు అఖిల భారత మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆదివారం అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిఐటియు నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మజుల్దార్ మాట్లాడుతూ, సిఐటియు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18వ మహాసభలు జరగనున్నాయని, మహాసభకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారని, భారతదేశంలో జరుగుతున్న కార్మిక ఉద్యమాలు పరిశీలించడానికి 20 దేశాల ప్రతినిధులు వస్తున్నారని మజుల్దార్ చెప్పారు. కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం తొక్కివేస్తుందని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పని విధానం అమలు చేస్తున్నారన్నారు. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు డిసెంబర్ 31వ తేదీ నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నం జరగబోతూ ఉన్నాయి. సిఐటియు ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో 18వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలు హాజరవుతున్నారు. అట్లే విదేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు భారతదేశంలో జరుగుతున్న కార్మిక ఉద్యమాల్ని పరిశీలించడానికి 20 పైగా దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఈ దేశంలో దాదాపు 50 లక్షల పైగా సభ్యత్వం కలిగిన సిఐటియు ఈ దేశంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలని, కార్మికుల సంక్షేమం కోసం రాబోయే కాలం జరగాల్సిన పోరాటాల గురించి ఈ మహాసభలో ప్రధానంగా చర్చ జరగబోతూ ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ ఇటీవలనే తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. ఆ ఉద్యమాలకు కూడా శ్రీకారం విశాఖపట్నం మహాసభలోనే జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే పద్ధతుల్లో ఈరోజు లేబర్ కోడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కార్మికులకు ఉన్న కొద్దిపాటి సంక్షేమ పథకాలు కానీ కొద్దిపాటి హక్కులను కూడా భంగం కలిగే పద్ధతిలో లేబర్ కోడ్స్ తీసుకొచ్చినాయి. మొత్తం కార్మిక చట్టాలను కూడా రద్దు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు కార్మిక శాఖ కాస్త కూడా యజమానుల శాఖ మార్చే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటల్లో 12 గంటలుగా మార్చిన పరిస్థితి చూస్తున్నాం. ఆ రాబోయే కాలంలో ఎక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగం లేకుండా మొత్తం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పీస్ రేటు, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోబోతున్నారు. రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగం లేకుండా ఈ లేబర్ కోడ్స్ ద్వారా ఈ ప్రభుత్వాలు చేయాలని భావిస్తుంది. ఇటువంటి తరుణంలో విశాఖ మహాసభ అనేది కార్మిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ మహాసభలో కార్మిక సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం మేము సిద్ధం కాబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశాలు ఇట్లా అనేక మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు అంగన్వాడీ టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని చెప్పి వాగ్దానం చేశాడు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన పరిస్థితి అనేది ఉంది. రేపు డిసెంబర్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీల వేతనాలు పెంచాలని, వాళ్ళకు ఉన్న ఫోన్స్ ఇవ్వాలని, 5G ఫోన్స్ ఇవ్వాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు కూడా కార్మికులు పాల్గొనాలని చెప్పేసి CIT తరఫున కోరుతా ఉన్నాం. జనవరి 4 చెల్లో విశాఖ ఆల్ ఇండియా మహాసభలో జయప్రదం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్కీమ్ వర్కర్లతో పాటు సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం, అదేవిధంగా మేధావి వర్గం ఈ మహాసభలకి తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. దేశంలో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన ఒక ఘోరమైనటువంటి నిర్బంధాన్ని ఈరోజు అవలంబిస్తున్న దాంట్లోనే ఈ లేబర్ కోడ్ బిల్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నినాదంతో ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ హక్కుని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఈరోజు బీజేపీకి ఏది బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలను రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ఈ యొక్క మహాసభలో ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్మిక వర్గం హక్కులు కాపాడేదానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ మహాసభల్లో కార్మిక వర్గం అందరూ పాల్గొని ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం తమ వంతు తోడ్పాటును అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెంగరాల వెంకటేశ్వర్లు, CITU అద్దంకి కన్వీనర్. జయప్రదం చేయండి విశాఖపట్నంలో జరుగుతున్న CIT ఆల్ ఇండియా మహాసభలను. జయప్రదం చేయండి CIT ఆల్ ఇండియా మహాసభలను. ఫోటోనా ఆల్ ఇండియా 18వ CIT మహాసభలను. జయప్రదం చేయండి విశాఖపట్నంలో జరుగుతున్న CIT ఆల్ ఇండియా మహాసభలను. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న విస్తృత కళా పురస్కారం 2025 కార్యక్రమం ఈ నెల 21వ తేదీన పుట్టనరాజు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారని నిర్వాహకులు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025వ సంవత్సరానికి గాను పురస్కార గ్రహీత సినీ నటుడు, గాయకుడు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణను ఎంపిక చేశారని, పురస్కార గ్రహీతకు పురస్కార ద్రవ్యం క్రింద 10,000 రూపాయలు, పట్టు వస్త్రాలు, జ్ఞాపికను పురస్కారంలో భాగంగా అందించనున్నారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. వారి ట్రస్ట్ తరపున జీవన సాఫల్యం పురస్కారం, విఖ్యాత కళా పురస్కారం, విశిష్ట కళా పురస్కారాలు 2023 నుంచి అందిస్తున్నారని శ్రీరామచంద్రమూర్తి గుర్తు చేశారు. 21వ తేదీన జరిగే కళా పురస్కారం కార్యక్రమానికి కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అందరికీ నమస్సులు. పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విస్తృత కళా పురస్కారం 2025 కార్యక్రమం ఈ నెల
27వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టరాజు కళాక్షేత్రంలో జరగనున్నది. ఈ సంవత్సరానికి పురస్కార గ్రహీతగా కవితా గాంధీవి, నాట్య శ్రీనాథ, అభినవ తెనాల రామకృష్ణ, అభినవ ఘంటసాల, పద్య విద్యామణి, కళాప్రవీణ వంటి బిరుదులతో సత్కరించబడినటువంటి పద్యకవి, రంగస్థల సినీ నటుడు, గాయకుడు, అధ్యాపకులైనటువంటి డాక్టర్ అక్కిరా సుందర రామకృష్ణ గారిని ఎంపిక చేశాం. పురస్కారాన్ని ట్రస్ట్ తరపున పుట్టరాజు శ్రీనాథమూర్తి ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వారణాసి రఘురామ శర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అక్కిరా సుందరరామకృష్ణ గారు రచించినటువంటి గ్రంథాల యొక్క పరిచయాల్ని పెద్దలు డాక్టర్ యు దేవపాలన్ గారు, శ్రీ పోలూరి వెంకటశివరామప్రసాదరావు గారు, ఎం కిషోర్ గారు పరిచయం చేయనున్నారు. ఇదే సమయంలో అదే సభలో డాక్టర్ అక్కిరాజు గారు బిడవమంగళ పాత్రను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సాహితీ కౌముది ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. అంతకుముందు ఈ ట్రస్టు పూర్వ పురస్కార గ్రహీతల్లో ప్రముఖులు జీవన సాఫల్య పురస్కార గ్రహీతను తీసుకున్నటువంటి పద్మశ్రీ కోట సత్యనారాయణ గారు 2023 సంవత్సరానికి, అట్లానే తనిఖీల భాణికి 2024 సంవత్సరంలో జీవన సాఫల్య పురస్కారం ఇవ్వబడింది. విఖ్యాత కళా పురస్కారాన్ని డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు 2023 ఇవ్వబడింది. విశిష్ట కళా పురస్కార గ్రహీతలుగా వారణాసి రఘురామ శర్మ గారు 2022 సంవత్సరానికి, స్వర్ణ సుబ్బారావు గారు 2023 సంవత్సరానికి, మిద్దిబోయిన ఆంజనేయ గారు 2024 సంవత్సరానికి, అద్దంకి నాగేశ్వరరావు గారు 2025 సంవత్సరానికి అందజేశాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సింగరకొండ వద్ద ఉన్న హరిహర గోశాలలో షెడ్ నిర్మాణానికి ఆదివారం చిలకల సాంబశివరావు 10,000 రూపాయలను రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో గోశాల సుబ్బారావుకు అందజేశారు. ఈ సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ చుండూరి మురళి మాట్లాడుతూ, ముక్కోటి దేవతలు గో శరీరంలో నిక్షిప్తమై ఉంటారని, గోవుకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే అని మురళి చెప్పారు. గోవు పాలు, మూత్రం, పేడ కూడా ఆయుర్వేద మందుల్లో వాడుతున్నారని, అంతేకాక గోవు హిందువులకు ఆరాధ్య దైవం అయినందువల్ల గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మురళి పిలుపునిచ్చారు. అలా కూడుకొని ఎంతో కొంత సాయం చేసి ఆ గోశాలను నిర్మిస్తే అది చాలా మంచిది. ప్రతి దేవాలయాల్లో కూడా ఈరోజు నేను స్థితిలో ఉన్నానంటే వాస్తవంగా నేను ఏ రోజు కూడా గుడికి వెళ్ళేవాడిని కాదు. నేను ప్రతిరోజు గోవు చుట్టూ దర్శన చేసి నేను అనుకున్నది జరగాలని దృక్పథంతో ప్రతిరోజు ఆవు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఆహారం పెట్టుకుని ప్రదర్శన చేసి వచ్చిన తర్వాతే నేను ఏ కార్యక్రమం చేస్తాను. అలాగే ఆవుని నమ్ముకోబట్టి నేను ఈ గోవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాగే మనం కూడా దేవుడు అన్ని దేవుళ్ళు కూడా ఉండే ఆవు ఉన్నది ఒక గోమాత. అందువల్ల సమస్త దేవతల వల్ల మనం గోమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క హిందువులకి ఉన్నది. అందువల్ల అందరూ మీ వంతు మీరు సహాయం చేసి అక్కడ రేపు చెట్టు త్వరగా ఏర్పాటు చేస్తే చాలా మంచిది. ఏదో పరిగణించి అది ఏదో మూలక పోతుంది. అందరూ కూడా అంతా పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇప్పించినా కూడా చాలా మంచిది. ఆ అబ్బాయి కృషి చాలా కొంచెం చేస్తున్నాడు, కానీ అది ఏ మూలక పోతుందో అర్థం కావట్లేదు. 5 మనుషులతో ఆయన జీవనారాధన చేస్తూ ఉదయం నుంచి రాత్రి దాకా చాకరీ చేస్తూ గడుపుతున్నాడు. అది ఏందో మనం 5,000 అయిందనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని ఆలోచించుకొని గమనించుకొని దాన్ని ఎవరో ఒకరు కృషి చేసి దాన్ని ముందు పోలిస్తే చాలా మంచిది. గోమాత చాలా ఇబ్బంది పడుతున్నదంటే మన ఊరికి కూడా చాలా అరిష్టం కింద లెక్క. గోవు మేత లేక ఆ రోజు ఎంత బాధపడుతుందో ఒక్కసారి నేను గమనిస్తూనే ఉన్నాను. వాడిని తగ్గించుకోమని చెప్పినా కూడా ఎందుకు మన తగ్గించుకోకుండా ఇంకా పెంచుకుంటున్నాడు. అది వాడికి ఆ భగవంతుడు వాడిని ఎందుకు ఆ పని చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల వీలైనంత వరకు ఆ సుబ్బారావుకి, ఆ షెడ్డికి, ఆ మేతకి కూడా సాధించి ముందుకు పోవాల్సిందిగా కోరాలి. కేఆర్కే డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంప్ ఆదివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా సింగరకొండపాలెం, కొత్తరెడ్డిపాలెం గ్రామాలలో
ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలను నాటారు. నాటిన మొక్కలు సంరక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేశారు. అనంతరము సింగరకొండపాలెం సచివాలయం నందు ముగింపు సమావేశం నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగిన క్యాంపుకు సహకరించిన వారికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ షర్మిలా రాణి కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పాత ఎంఆర్ఓ కార్యాలయం మస్టర్ పాయింట్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. యూనియన్ ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బలరాం రెడ్డి, కార్మికులు పాల్గొని కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని బలరాం రెడ్డి కోరారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత లావాదేవీపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాబార్డు సౌజన్యంతో ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా శ్రీ సాహితీ కళా సమితి కళాజాతర తాడేపల్లిగూడెం బృందం వారు నగదు రహిత లావాదేవీలు, వ్యవసాయ రుణాల గురించి కళాజాతర నిర్వహించారు. కార్యక్రమంలో నాగులపాడు సొసైటీ అధ్యక్షులు ఏనుగంటి వెంకటరామయ్య పాల్గొన్నారు. కట్టినటువంటి వ్యక్తి మరణిస్తే అతను నామినా తన భార్య గారి పేరు ఉంటుంది కదండి, భార్య బ్రతుకున్నంత కాలం కూడా పెన్షన్ ఇస్తారు. భర్త పెన్షన్ భార్య కూడా వర్తిస్తుంది. ఒకవేళ కూడా భార్య తీసుకుంటూ చనిపోతే, భార్య భర్తలు ఇద్దరు మరణించారు అనుకో, మరి పిల్లలు ఉంటారు కదా, వారికి లక్షల నుంచి మొదలుకొని 8 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది కట్టుబడిని బట్టి. అవునవును. కాబట్టి అటల్ పెన్షన్ బీమా కూడా మనకు అందుబాటులో ఉందండి. ఇది కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు బీమా. మరి అంతేకాకుండా మన బ్యాంకులో మన సొసైటీలో లాకర్ సదుపాయం ఉందా? ఆ లాకర్ సదుపాయం కూడా ఉందిరా. లాకర్ ఎందుకు? లాకర్ అంటే ఎందుకు అనుకుంటున్నావు? ఇంట్లో బీరువాలు గట్రా ఉన్నాయి కదా, మేము దాచుకుంటాం కదా మా వస్తువులు. ఒరే ఇంట్లో పెట్టుకున్న విలువైన వస్తువులు, మరి బంగారం అటువంటివి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, దొంగల భయం, లేకపోతే అగ్గి భయం. అదే కాకుండా బ్యాంకు లాకర్ లో మనం భద్రపరచుకోవచ్చండి. లాకర్ అంటే మీరు ఎంతో ఇవ్వాలేమో అనుకుంటారు. అతి తక్కువ డబ్బులతోనే లాకర్ సదుపాయం మా బ్యాంకులో ఉంది. ఇతర బ్యాంకుల కన్నా తక్కువ డబ్బులు కట్టొచ్చు. ఎలాగో తెలుసా? మరి చిన్న లాకరు, పెద్ద లాకరు రెండు ఉంటాయండి. చిన్న లాకర్ అయితే ఏడాదికి 1000 రూపాయలు, పెద్ద లాకర్ అయితే ఏడాదికి 2000 రూపాయలు. దీన్ని బట్టి మీరు లాకర్ తీసుకొని మీ విలువైన వస్తువులు అందులో దాచిపెట్టుకోవచ్చు. మరి అలాగే మా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వకుండా మన బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అవునరా బాబు, ఈ రోజుల్లో అప్పిస్తుంటే తిరిగి ఇవ్వటం రోజులు పోయినాయి. ముందు తీసుకున్నప్పుడు హాయిగా ఆనందంగా తీసుకుంటారు. తిరిగి కట్టనంటే ఏవో సాకులు చెప్పి ఏదో ఇబ్బంది పెట్టేస్తుంటారు. అది మరి అలా కాకుండా బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చండి. ధన వృద్ధి డిపాజిట్ పథకం. ధన వృద్ధి డిపాజిట్ పథకం అంటే ఈ రోజు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకో, 444 రోజుల వరకు దాని కాల పరిమితి. దీనికి వడ్డీ కూడా ఎక్కువ వేసేస్తారు. సీనియర్ సిటిజన్స్ కి అయితే 7.90%, అలాగే సాధారణ వ్యక్తులకైతే 7.40% వడ్డీ వేసి ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా అధిక వడ్డీ వేసి అందించి ఏకైక బ్యాంకే మన ప్రకాశం జిల్లా
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు. మరి అంతేకాకుండా ఈనాడు ముఖ్యంగా సైబర్ దొంగలు ఎక్కువైపోయారండి. జై జవాన్ అంటే భారత వీర జవాన్లు, ఇక జై కిసాన్ అంటే ఎండనక వాననక రేయనక పగలనక కష్టించి దేశానికి తిండి పెట్టేవాడు రైతన్న. అటువంటి రైతన్నల కోసమే ఈనాడు మన యొక్క సొసైటీ బ్యాంక్ వారు రైతులు బాగుండాలని, గ్రామాల్లో రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని ఆలోచన అద్దంకి పట్టణంలోని 1000 స్తంభాల ఆలయంలో శనివారం రాత్రి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున దేవాలయ ముఖద్వారం వద్ద జ్యోతిని ఏర్పాటు చేసి భక్తులకు జ్యోతి దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు శర్మ నగరేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.